క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ప్రియులారా, ఈ యొక్క 40 రోజులు అంటే గుడ్ ఫ్రైడే నుంచి ముందు 40 రోజులు క్యాలిక్యులేట్ చేసుకుంటే అంతా లెంట్ డేస్ పాటించడమును, మరి ఈ ఆదివారం ముఖ్యంగా ఏం చేస్తున్నారండి? పామ్ సండే. సో ఆ విధంగా వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? నేను దారిలో వచ్చేటప్పుడు కూడా ఈ పెంతకోస్తు చర్చ్ వాళ్ళంతా మొత్తం లేడీస్ సర్వీస్ అయిపోయింది, వస్తా చేతులు ఏం పట్టుకున్నారు? సో ఆ ముక్కలను పట్టుకొని వాళ్ళందరూ రిటర్న్ వెళ్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈ యొక్క సీజన్లో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మనం ఈరోజు ఏం ధ్యానించుకోవాలంటే, మనం ఆచరించే పస్కాలో ఎవరిని పస్కాగా బలి పశువుగా మనము విశ్వసించాలి, అలాగే మనం ఆచరించే ఈ యొక్క పస్కా ఏ విధముగా మనం ఆచరిస్తూ ఉన్నాము. నంబర్ 1 పర్సన్, అది పాత నిబంధన విధముగా మనం ఆచరిస్తున్నామా, క్రొత్త నిబంధన విధముగా మనం ఆచరిస్తున్నామా. ఇక రెండోది, మనం దాన్ని ఎలా ఆచరిస్తూ ఉన్నాము అనేది ఈ సబ్జెక్ట్ మనం చూసుకుందాం. ఫస్ట్ పాస్ ఓవర్ అంటే ఏమండి? సో దేవుడు ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విమోచించాడు, విడుదలిచ్చాడు వాళ్ళకి. సో ఆ టైంలో వారికి దేవుడు చేయమని చెప్పి ఇచ్చింది పస్కా. ఆ తర్వాత కొన్ని పండుగలు కూడా ఉన్నాయి, ఓకేనా? సో అక్కడ గమనిస్తే దేవుడు వాళ్ళకి ఏం చేశారండి? అబీబు మాసమున అంటే నిసాన్ మాసమున 14వ రోజు పస్కాని ఏం చేయాలి? ఆచరించాలి. అది ఆఫ్టర్ ద సన్సెట్, ఓకేనా? సో ఆ ఈవినింగ్ టైంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పస్కాని ఆచరించడం అన్నది మనకు తెలుసు. చూద్దాం, చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 42. ఫాస్ట్గా కొన్ని వర్సెస్ అన్నిటిని మనం చూసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ఐడియా రావాలి, ఆ తర్వాత మనం ఏం ఆచరించాలనేది మెసేజ్లో అర్థం చేసుకోవాలి. ఆయన ఐగుప్తు దేశము నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇజ్రాయిల్ అందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. సో ఇది ఏం రీజన్ అంటే, ఇజ్రాయేలును ఐగుప్తు నుంచి దేవుడు ఏం చేస్తాడో విమోచించి తీసుకొచ్చాడు, కాబట్టి దాని విషయమై వీరు చేయవలసినటువంటి పస్కా ఇది, అది ఆ రాత్రి చేయాలి. అదే లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలం అందు యెహోవా పస్కా పండుగ జరుగును. చూసారా? మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. చూసారా? ఇది ఒక పండుగ. సో ఇలా చేయాలన్నమాట. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమది? సో దశమి దినమున, అది మీరు మళ్ళీ నోట్ చేసుకోవచ్చు. సో 10వ దినమున అందరూ ఏం చేయాలి? 1 year నిండినటువంటి మేక లేదా గొర్రె తీసుకోవాలి. 10వ తారీఖు నీసాన్ మాసమున 10వ తారీఖున ఈ రెండిట్లో ఏదో ఒకటి 1 year దాటిన వయసు గల ఆ యొక్క మేక పిల్ల లేదా గొర్రె పిల్లని తీసుకోవాలి. 14వ తారీఖున సాయంకాలం వరకు దాన్ని పెట్టుకొని 14వ తారీఖున సాయంకాలం ఏం చేయాలి? దాన్ని వధించి దాని యొక్క రక్తమును ఏం చేయాలి? వాళ్ళ యొక్క ఇంటి గుమ్మముల దగ్గర 2 వైపు ఉంది కదా, అక్కడ దాన్ని చెల్లాలి, ఓకేనా? చెల్లిన తర్వాత ఈ యొక్క గృహం మీద, ఏ ఒక్క గృహాల మీదంతా ఈ యొక్క రక్తం చల్లి ఉంటుందో దాన్ని పాస్ చేసుకొని దేవుడు ఏం చేస్తాడో, వాళ్ళెవరిని కూడా నాశనం చేయకుండా, వాళ్ళ ఇండ్లలో ఉన్నటువంటి ప్రథమ సంత తొలిచూళ్ళు బిడ్డని ఎవరు కూడా చనిపోకుండానట్లు, వాళ్ళు ఇజ్రాయేలీయులే అయినప్పటికీ కూడా ఎవరైనా ఒకరు రక్తం చెల్లించలేదంటే వాళ్ళ ఇంట్లో ఏమైపోతుంది? ఆ తొలిచూలు కుమారుడు చనిపోతాడు. కాబట్టి ఆ ఇజ్రాయేలీలో కంపల్సరీ ఇది ఒక రూల్ అనమాట, ఓకేనా? అలాగా వారు దాన్ని చేయాలి. అది అయిపోయిన తర్వాత సేమ్ నైట్ ఏం చేయాలంటే, ఆ వధించినటువంటి ఒక మాంసమును, అది ఎట్లాగండి? అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, అలాగే పొంగని రొట్టెలను వాళ్ళు తినడం స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఇది ఎన్ని రోజులు వాళ్ళు చేయాలండి? సో ఆ 14వ దినమున మొదలుకొని 21వ దినము, ఆ నీసాన్ మాసము 21వ దినం వరకు మొత్తం 7 రోజులు ఏం చేయాలి వాళ్ళు? ఈ యొక్క అంటే అదే పులియన్ని రొట్టెలను వాళ్ళు తినాలి, ఓకేనా? పస్కా ఆచరిస్తూ సేమ్ నైట్ ఏం చేయాలి? పులియన్ని రొట్టెలను తినడం ప్రారంభించి 7 రోజుల వరకు ఆ యొక్క రొట్టెలను వాళ్ళు తినాలి. ఆ తర్వాత ఇంకొక రూల్ ఏమంటే, పేరెంట్స్ ఏం చేయాలి? దీని అన్నింటినీ తమ పిల్లలకి ఏం చేయాలి? ఇవి చెప్పాలి. వాళ్ళు చెప్పాలంటే ఫస్ట్ దాన్ని ప్రతి సంవత్సరం చెయ్యాలి. సో దీన్ని బట్టి ఏమంటే, ఇది ప్రతి సంవత్సరం చేయవలసినదిగా దేవుడు దీని యొక్క పండుగగా ఆజ్ఞగా పెట్టాడు. అలా చేయనప్పుడు పిల్లలు వాళ్ళని అడుగుతారు, ఎందుకు ఇది చేస్తా ఉన్నామన్నప్పుడు కారణం ఏమని చదివాం ఇంతకు ముందు? ఇది యెహోవా రాత్రి యగును. ఎందుకు యెహోవా రాత్రి?
దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడుదల చేశాడు కాబట్టి ఇది తరతరములకు నిత్యమైన కట్టడగా యెహోవా దేవుడు పేరెంట్స్కి ఇచ్చాడు. చూడండి నిర్గమకాండం 12వ అధ్యాయం 25 నుంచి పాస్టిక్ చదవాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 25 నుంచి. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇజ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇజ్రాయేలీలు వెళ్లి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. చూసారా? సో అది అన్నమాట. అర్థమైంది కదా మీకు? సో పిల్లలకి ఏం చేయాలి? ఇది చెప్తూనే రావాలండి. ఇది ఆజ్ఞ. సో ఇదన్నీ మీరు అప్లై చేసుకోవాలి. ఇది అప్పటికి వాళ్ళకి, ఇప్పుడు మనం ఏం చేయాలనేది మనం అప్లై చేసుకోవాలి, పేరెంట్స్ కొన్న వాళ్ళందరూ కూడా. అట్ ద సేమ్ టైం దేవుడు ప్లేస్ని కూడా దేవుడు డిసైడ్ చేస్తాడు. ఆ పర్టిక్యులర్ ఐగుప్తులో ఉన్నప్పటికీ కావాలంటే వాళ్ళు ఎక్కడ చేస్తారు? పస్కాన్ని ఇంట్లోపల చేశారు. ఆ తర్వాత దేవుడు ప్లేస్ని డిసైడ్ చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? వారి వారి గొర్రెపిల్లను తీసుకొని, మేక లేదా గొర్రెపిల్లను తీసుకొని ఆ ప్లేస్కి రావాలి. బట్ లేటర్ మీరు చూస్తే అది ఎక్కడ జరిగిందంటే యెరూషలేంలో జరిగింది. చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 5 నుంచి. ద్వితీయోపదేశ కాండం 16. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలముననే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను. సో ఏర్పరచినటువంటి స్థలమును ఏం చేయాలి? ఈ యొక్క పస్కాని ఆచరించాలి. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఆ తర్వాత మీరు గమనిస్తే అది మీరు నోట్ చేసుకోవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయం 41లో. సో ఇది ఎవరండి? మన యేసుక్రీస్తు యొక్క పేరెంట్స్ అనమాట. సో అప్పుడు కూడా ఏం చేస్తారు? యేసుక్రీస్తుని యెరూషలేంకు తీసుకొస్తారు. సో అప్పటికే ఈ బిట్వీన్ టైంలో అక్కడ ఐగుప్తు తర్వాత ప్లేస్ ఏమైపోయింది? రాజుల కాలంలోనే అది మొత్తం యెరూషలేంలో వచ్చి చేయాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో ఆ తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎవరండి పస్కా పశువుగా అయ్యారు? యేసుక్రీస్తే మనకి పస్కా పశువుగా అయ్యాడు ప్రియులరా. సో మనం అందరం ఇప్పుడు దేని ఆచరించట్లేదు. ఇంతసేపు మనం చదువుకున్నది వచ్చి ఒక ఛాయ. అది యేసుక్రీస్తు నిజ స్వరూపం అయితే దానికి అది ఛాయ. బట్ దాన్ని మనం ఆచరించట్లేదు. మనకి ఎవరు పస్కా పశువు అంటే యేసే మనకు పస్కా పశువు. సో అప్పుడంతా కొత్తగా ఇంకా సాంగ్స్ అంతా మనం పాడి, యేసుక్రీస్తు కాలంలో సాంగ్స్ పాడి అందరూ కూడుకొని ఆ తర్వాత దాన్ని ఆచరించడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 15 నుంచి. యేసే ఏం చేస్తారు? శిష్యుల్ని ఆయన పట్టబడబోతున్న పస్కా సమయంలో ఆచరించడానికి చెప్తాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 15 నుంచి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఎవరి శరీరం అని చెప్తున్నాడండి? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసే మనకి పస్కా అవుతున్నాడు అన్నప్పుడు ఆయన బ్రతికి ఉన్నప్పుడే దాన్ని స్టార్ట్ చేశాడు. సో యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఏం చేయాలి? తానే పస్కా అనే దాన్ని ఆచరించడాన్ని ఆయన ఉన్నప్పుడే ఏం చేయాలి? దాన్ని ప్రారంభించాలి. అది ఇక్కడే ప్రారంభమైంది. సో ఇప్పుడు ఇది ఎవరి శరీరమో? నా శరీరము అని చెప్తాను. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఇక మీదట పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఇప్పుడు ఎవరి రక్తం ఇక్కడ?
యేసు యొక్క రక్తము. ఇప్పుడు మేకపిల్ల గొర్రెపిల్ల శరీరం కాదు, మేకపిల్ల గొర్రెపిల్ల యొక్క రక్తం కాదు. వాళ్ళు ఆ రోజు జ్ఞాపకం చేసుకున్న దాని యొక్క రీజన్ ఏమంటే, వారిని దేవుడు ఐగుప్తు నుంచి విడుదల చేసినటువంటి కారణం చేత వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. బట్ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి యేసుక్రీస్తుని మనం దేని నుంచి మనం విమోచించబోతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. మరణము నుండి, లోకము నుండి, పాపము నుండి, శాపం నుంచి మనం విమోచించబోతున్నాడు. నెక్స్ట్ ఆయన పట్టబడిపోయిన తర్వాత, బలి ఇచ్చిన తర్వాత. సో ఇక మనం జ్ఞాపకం చేసుకోబోయే బలి పశువు ఎవరండి? యేసుక్రీస్తు. సో ఇది మనకి నిజ స్వరూపం. ఓకేనా? అది మనం అబ్జర్వ్ చేసుకో. సో ఇప్పుడు ఒక మీల్గా తినే పద్ధతి ఉన్నింది అప్పట్లో, బట్ ఇప్పుడు ఇది ఎలాగైంది? ఫిజికల్గా అందరూ మాంసాన్ని తినేది పోయి ఆత్మీకముగా యేసు యొక్క బలిని జ్ఞాపకం చేసుకునే ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్గా మారింది ఇప్పుడు. ఇక నుంచి ఎవరేం చేయరు, గొర్రెపిల్లను పోయి వధించరు, దాన్ని మాంసం తినరు. అది మీల్ తినేది అది. ఓకేనా? ఇప్పటికి కూడా చాలా డినామినేషన్స్ ఏం చేస్తూ ఉన్నారు, దాన్ని ఫాలో అవుతా దాని మాంసం తింటా ఉన్నారు పోయి. యాక్చువల్గా మనకి ఎవరు ఇప్పుడు పస్కా పశువు? యేసుక్రీస్తుని తింటామంటే దాని అర్థమేమే? ఇప్పుడు ఆయన చెప్పాడు చూడండి, ఆ సిచ్యువేషన్లో ఏమండి అది? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము? బల్ల కార్యక్రమంలో మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. రిమెంబరింగ్ పాయింట్ అనేది మారిపోయింది. పద్ధతి అప్పుడు తినే ఆహారం లాగా ఉంది, ఇప్పుడు స్పిరిచువల్గా మనం దాన్ని జ్ఞాపకం చేసుకునే ఒక ఆహారం లాగా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి ప్రియులారా. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. మీరందరూ కూడి వచ్చుట చూడగా మీరందరూ కూడి వచ్చుట చూడగా ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. అంటే దానికి ముందంతా ఎలా ఉండిందంటే, కూడి వచ్చి వీళ్ళు ఏం చేస్తారు, అందరూ కలుసుకొని భోజనం తినేది. దానికి ముందంతా ఎలా ఉండింది, మీల్. బట్ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? యేసు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకుంటే ఆయన శరీరమును, ఆయన రక్తమునకు సాదృశ్యముగా రొట్టెను ద్రాక్షరసను మనం తీసుకోవాలి ప్రియులారా. ఓకేనా? ఈయన ఎంత గొప్ప, ఇది ఎంత అమూల్యమైన రక్తం మనకి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనము. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూసారా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా పాయింట్? మళ్ళీ మెల్లగా చదవండి ఒకసారి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున. అది అండి. సో మొదటి నిబంధన కాలంలో అపరాధం అందరి మీద ఉంది, కానీ అది పోవాలంటే ఇప్పుడు ఎవరి మరణము? మేకల యొక్క రక్తము పాపం నుండి మనం విమోచించదు అన్నట్లుగా ఎవరి రక్తం ఇక్కడ మెన్షన్ అవుతా ఉంది? చదవండి. అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు ఇది ఏం నిబంధన? మనందరికీ క్రొత్త నిబంధన. ఇప్పుడు మనకు పాత నిబంధన పోయింది, మన క్రొత్త నిబంధన ఎవరండి? యేసుక్రీస్తు. ఇప్పుడు ఈయన యొక్క మరణము, ఈయన యొక్క రక్తమే మనకు క్రొత్త నిబంధనగా ఉంది ప్రియులరా. అది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి 24. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి 24. ఇప్పుడైతే సియోన్ అను కొండనకు, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును. ఏమండి? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును, హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడికండి? హేబేలు కంటే శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తం. అది ఏందది? యేసు యొక్క రక్తమునకు మనం వచ్చాం. సో మనం ఆచరించే పస్కా సరైనదా అంటే, మనం అందరం దేవుని కృపను బట్టి సత్యం తెలుసుకున్నాం కాబట్టి ఏ పస్కాను ఆచరిస్తూ ఉన్నామో? మేకపిల్ల గొర్రెపిల్ల అనే పస్కాను మనం ఆచరించట్లేదు.
మనం ఏ రోజు ఐగుప్తులు లేదు, మనం 430 సంవత్సరాలు మనం అక్కడెక్కడ బానిసలుగా బ్రతకలేదు. బట్ మనము యేసు అనేటువంటి ఒక క్రొత్త నిబంధన అనే ప్రోక్షణ రక్తమునకు మనం ఇప్పుడు వచ్చి ఉన్నాము. ఓకేనా? సో ఎన్ని చేసినా, పాత నిబంధన ప్రకారం ఏది చేసినా అది ఇప్పుడు ఏది ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం అది. ఓకేనా? ఎందుకంటే అదంతా కూడా ఎలాగుందండి, ఒక ఛాయగా ఉంది అంతే. యేసు నిజస్వరూపము, దానికి ఛాయగా ఉంది. బట్ మనం ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చాము. సో అప్పుడు జరిగినది వేరు, ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి వేరు. దాన్ని డైరెక్ట్గా పౌలు చెప్తారు, చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీయులు 5వ అధ్యాయం 7వ వచనము. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. అయిపోయింది. చూసారా? ఇప్పుడు ఎవరు మనకి పస్కా పశువు అండి? క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధింపబడెను. సో మన కొరకు వధించబడింది ఎవరంటే క్రీస్తు. ఓకేనా? సో అది అర్థం చేసుకోవాలి. అయితే ఎలా అది ఛాయగా ఉంది, కొన్ని విషయాలు మనం రిలేట్ చేస్తే ఎంత ఎగ్జాక్ట్గా ఉందంటే ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన సూపర్ న్యాచురల్గానే, అంటే ఏదో ఒక మిరాకిల్గా ఆయన వచ్చి జీవించిపోలేదు. వ్రాయబడి ఉన్నదంతా ఛాయగా ఉంటేనో నిజస్వరూపం ఈయనలో ఉందన్నప్పుడు ఈయన జీవిస్తేనే ఏమవుతుంది, ఛాయగా ఉన్నవన్నీ ఈయనకు సంబంధించింది అని మనకేమవుతుంది, ఈక్వేట్ అవుతుంది, అర్థమవుతుంది. దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిది నిర్గమాకాండం 12వ అధ్యాయం 5వ వచనం. ఫాస్ట్గా చూసుకున్నాం, నోట్ చేసుకోండి. నిర్గమాకాండం 12:5. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. చూసారు? అయిపోయింది. ఇప్పుడు ఎటువంటి తీసుకోవాలి? మగపిల్ల, గొర్రె కానీ మేక కానీ నిర్దోషమైనది, అంటే దోషమే లేని గొర్రె పిల్లని ఏం చేయాలి? తీసుకోవాలి. ఇప్పుడు అలాగే మనం చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సో శుద్ధి చేస్తుంది. ఎలాగది ఎలా ఉండింది? ఫస్ట్ అక్కడ పైన ఏముందని, నిర్దోషముగా. చూసారా? సో ఒక గొర్రె పిల్ల ఛాయగా ఉన్నప్పుడు ఎట్లయితే అది వితౌట్ ఎనీ బ్లెమిష్ అంటారు, అంటే ఏ దోషం లేనిదే ఉండాలి. మన ప్రభువు ఫిజికల్గా మాత్రం కాదండి. ఎందుకంటే ఆయన ఎలా జన్మించాడో, కన్యక గర్భంలో జన్మించాడు. అది జన్మకు దోషం లేనిదిగా ఉంది, పాపం లేనిదిగా ఉంది. బట్ జీవితం ఎలా జీవిస్తే కానీ ఈయన బలి అంగీకరించబడదు. అక్కడ దోషమే లేకుండా ఆయన జీవించాలి. జీవించాడా? అదే అక్కడ చెప్తా ఉందండి. నెక్స్ట్ విషయము దానికి సంబంధించి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. సో ఎటువంటి రక్తం అది? నిర్దోషమైనది, నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. అది అర్థమైందా మీకు? సో రెండు ఎలాగ మ్యాచింగ్ ఉంది చూడండి. అది మొదటి విషయం. రెండోది, ఎవరైతే ఈ రక్తాన్ని చల్లుతారో వారి ఇల్లు మాత్రమే ఏమవుతా ఉంది? రక్షించబడుతూ ఉంది. చదువుదాం చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయము 22-23. ఎవరైతే ఈ రక్తాన్ని ప్రోక్షించి 2 గుమ్మముల సైడ్ ప్రోక్షిస్తారో వాళ్ళ ఇల్లు మాత్రం రక్షించబడుతుంది. 12వ అధ్యాయం 22-23. మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. అయిపోయింది. సో ఆ రక్తాన్ని చూచి యెహోవా ఆ తలుపులు దాటిపోయిను. అప్పుడు వాళ్ళకి రక్షణ. అయితే మనకు కూడా ఎలా రక్షణ అండి? యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఈ రక్తం వలన నాకేముంది? రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది, శాప విమోచన ఉంది, మరణం నుంచి పునరుత్థానం ఉంది అనేది ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే ఏమవుతారో?
రక్షించబడతారు. ఇప్పుడు మనం అందరం ఏమయ్యామో విశ్వసించామా? సో ఇప్పుడే రక్షణ పొందింది ఎవరండి? మనము. అట్ ద సేమ్ టైం ఇదే సత్యమని 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో కూడా వాళ్ళు తెలుసుకుంటే చేతనే ఏమవుతారు? అందరూ యేసును విశ్వసిస్తారు ప్రియులారా. సో ఇప్పుడైతే మనం అందరం రక్షణ పొందామా లేదా? ఐ మీన్ దేని మూలంగా రక్షణ ఉందని మనం విశ్వసించామో? యేసు యొక్క రక్తం ద్వారానే. చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయం 11. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. చూసారా? సో ఇప్పుడు మన కాపరి మన కొరకు ఏం చేస్తాడో ప్రాణం పెట్టాడు అనే దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. నెక్స్ట్ విషయం ఏమంటే, ఈ యొక్క బ్రెడ్ తింటారు కదా, అది ఎలా తినాలండి? పులియన్ని రొట్టెలను తినాలి, ఆ తర్వాత చేదు వాటిని తినాలి. చదువుదాం చూడండి 12వ అధ్యాయం. నిర్గమాకాండం అలాగే పెట్టుకోండి 12వ అధ్యాయాన్ని. నిర్గమాకాండం 12:8. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. సో ఎలా తినాలండి? పొంగని రొట్టెలను తినవలెను, అది చేదు కూరలను తినవలెను అన్నప్పుడు, సో లిటరల్గా ఇజ్రాయేలీయులు అయితే అది తిన్నారండి. స్పిరిచువల్గా మనం చూసుకుంటే క్యారెక్టర్గా మనం ఎలా ఉండాలి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 26:26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. చూసారా? ఇప్పుడు మనం ఏది తింటున్నామండి? యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉండే రొట్టె మరియు ద్రాక్ష రసము. ఇదే విషయాన్ని మీరు చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 50-51. అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఇప్పుడు యూదులంతా ఏం చేస్తారండి? అక్కడ యేసుక్రీస్తుని గురించి సనుగుతూ ఉంటారు, ఓకేనా? అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి ఒక క్లాస్ పీకుతాడు. క్లాస్ పీకినప్పుడు ఆయన చెప్తాడు, నేను నా తండ్రి ఎవరైతే అనుమతిస్తాడో వాళ్ళే నా దగ్గరకు వస్తారు అని చెప్తూ ఒక మాట అంటాడు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 50-51. దీనిని తినువాడు చావుకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. చూసారా? అక్కడ ఇదే ప్రాబ్లం వాళ్ళకి. అది మీరు 41 నోట్ చేసుకోండి. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే అని యేసు చెప్పేసరికి వాళ్ళు దాన్ని ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. అంటే ఏంది, ఈయన మెస్సేనా? ఈయన వీళ్ళ తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, మా మరియా యోసేపులు వాళ్ళ కుమారుడు కదా అనేటప్పుడు ఇతన్ని ఒక నార్మల్ పర్సన్గా వాళ్ళు అడ్రస్ చేస్తూ ఉన్నారు. అందుచేత ఇతనేంది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం అని చెప్తా ఉన్నాడు అనేటప్పుడు యేసు చెప్తాడు 50వ వచనం చదవ మళ్ళీ. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. చూసారా? సో చావకుండునట్లు ఏ జీవాహారం తినాలంటే దీన్ని తినాలి. ఏం ఆ జీవాహారము? నేను. అయితే ఆయన 49లో ఏం చెప్పాడంటే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. సో అప్పుడున్న అంతా కూడా ఏది కూడా ఎవరిని ఏం చేయలేదు, రక్షించలేదు, ఎవరిని నీతిమంతులుగా చేయలేదు ప్రియులరా. అందువల్ల అది తిన్నను వాళ్ళు ఏమైపోయినారో చనిపోయినా. కానీ నేనిచ్చు నన్ను ఎవడైతే భుజిస్తాడో, అంటే అగైన్ ఏమండి ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని రొట్టె ద్రాక్ష రసమును ఎవరైతే పుచ్చుకుంటారో, ఆయనను ఎవరు విశ్వసిస్తారో దాని మూలంగానే మనకు రక్షణ ఉంది అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి ప్రియుల. ఇది ఒక విషయం. నెక్స్ట్ ఏంటంటే, అదే నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 12:11. మీరు దానిని తెలవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. అది ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవాలి. యాక్చువల్గా నైట్ వాళ్ళు ఎట్లా పరిగెత్తినారు తెలుసు కదా. వాళ్ళు ఇంక దేవుడు ఏం చేస్తున్నాడో ఇవన్నీ మీరు ఆచరించాలి. నెక్స్ట్ జరిగేది అక్కడ ఐగుప్తీయులకు సంబంధించిన ఒక్కొక్క కుటుంబంలోని తొలిచూలు కుమారుణ్ణి వధించబోతున్నాడు. సో ఇప్పుడు పులియకుండా ఉండే లోపల వీళ్ళు దాన్ని తినేసేయాలి. ఈ టైంలోనే పరిగెత్తని చెప్పినాడు దేవుడు. వీళ్ళు ఏం చేసినారో అంతా అదే అక్కడ జరిగే ప్రాసెస్ అదే. మీ నడుము కట్టుకొని చేతులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని వీళ్ళు ఏం చేయాలి, అది త్వరపడుచు దాన్ని తినవలెను. అంటే ఐగుప్తు నుంచి విమోచించబడుతూ మీరు సిద్ధముగా ఉంటూ ఏం చేయాలి, దీన్ని భుజిస్తూ మీరు సిద్ధమై ఉండాలి. ఎక్కడి నుంచి వెళ్ళిపోయేకి? ఐగుప్తు నుంచి మీరు
వెళ్ళిపోయేదానికి. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ప్రభు చెప్పాడు లూకాసు వార్త 12వ అధ్యాయము 35-36. లూకాసు వార్త 12:35-36. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. చూసారా? సో ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తాం. మనం ఏం చేయాలంటే మన నడుములు కట్టుకోవడం అంటే మనము రెడీగా ఉండాలి అనే దాని మీనింగ్ అది. దీనికి ఒక ఉపమానం కూడా చెప్పాడు ప్రభువు. మత్తయి సువార్త 25వ అధ్యాయము, అక్కడ మీరు నోట్ చేసుకోండి, 1 నుంచి 13 వరకు ఉంది. బట్ ఆ లాస్ట్లో మనం చదువుదాం అంతే. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం చదవండి. కన్యకల గురించి తెలుసు కదా. సిద్ధపాటుతో ఉండే 5 మంది కన్యకలేమో బుద్ధి గలవారు, సిద్ధపాటు లేని వారు బుద్ధి లేని కన్యకలుగా అయిపోతారు. సో అక్కడ కూడా ఏమి కావాలి, వీళ్ళు వాళ్ళ నడుమును కట్టుకోలేదు. ఇంతకుముందు మనం చదివినట్టు వాళ్ళు ఏం చేయలేదండి, సిద్ధపాటుతో లేకుండా ఉన్నారు ప్రియులరా. చదవండి ఒకసారి 6 నుంచి చదవండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. చూసారా? అక్కడ యాక్చువల్లీ మీరు గమనిస్తే 7వ వచనంలో ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరుచుకొనిరి. అక్కడ ఏం జరిగింది, వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు, మీ నడుము కట్టుకొని చేతిలో కర్ర పెట్టుకొని ఈ టైంలో మీరు ఏం చేస్తూ ఉండాలా, తింటా ఉంటే మీరేమైపోవాలంటే వెళ్ళిపోవాలి. అంటే 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. మనం సిద్ధంగా ఉండాలి, అదే సమయం యేసు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకుంటాను ఉండాలి. కరెక్టేనా? నెక్స్ట్ కంటిన్యూ చేయండి. అక్కడ ఏముంది, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అప్పుడు ఏ టైంలో, ఆ టైంలో పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి. అప్పుడు కూడా ఏం చెప్పాడు దేవుడు అక్కడండి, అంతటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం, అప్పుడు ఏం చెప్పాడు, రక్తాన్ని ప్రోక్షించే వారింటినే నేను అడ్రస్ చేస్తాను. రెండోది, ఇలాగ ఎవడైతే పూలేని రొట్టెని తింటాడో. మూడోది, వాడు ఎలా తిన్నాడో నడుము కట్టుకొని రెడీగా ఉండి తింటూ వెళ్ళిపోవాలి. సో అదే విధంగా ఇక్కడ మనం గమనిస్తే 11 చదవండి. అంతటా తలుపు వేయబడెను. సరా? బుద్ధిగల కన్యకులు ఎవరు సిద్ధంగా ఉన్న వెళ్ళిపోయారు, తలుపు వేయబడింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అతడు మిమ్మును ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ దినమునైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. సో అది కూడా మనకు ఒక ఛాయగా ఉంది ప్రియులరా. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే దేవుడు ఇక్కడ ఐగుప్తీయులను మాత్రము కాకుండా వారెవరైతే వారు దేవుళ్ళు అనుకుంటున్నారో వాళ్ళందరి పవర్స్, దేవుని శక్తి ముందర ఏమీ లేదనేది కూడా అక్కడ జరిగింది ప్రియులరా. వాళ్ళు దేవుళ్ళు అనే వాళ్ళంతా ఏంది, గాలి, నైలు నది, ఇదంతా కూడా వాళ్ళు ఏమనుకున్నారు, దానివల్ల వాళ్ళు ప్రకృతిని, క్రియేషన్నే వాళ్ళు దేవుడు అనుకుంటున్నారు, వాళ్ళు ఆరాధించేది. వాటి అన్నిటినే దేవుడు ఏం చేయను, 10 తెగుల్లో ఒక్కొక్కటి కూడా వాళ్ళు అనుకుంటున్న దేవుళ్ళని ఏమేమి అనుకుంటున్నారో అదన్నీ విఫలం అని చూపించే దేవుడు ఏం చేస్తున్నాడు, నైల్ నదిలో పోయి ఏం చేయమంటున్నాడు. నీటిని వాళ్ళు ఏమనుకున్నారు, మాకు ఇదే అని దానికి పూజలు అంతా వాళ్ళు గాడ్స్కి ఇలా ఫీల్ అవుతారు. దాని దేవుడు ఏం చేసినాడు, సో దేవుడు కారణం లేకుండా కఠినపరిచేది ఫరో హృదయాన్ని. అలా కఠినపరిచేటప్పుడు మరలా ఈ కార్యం జరిగేటప్పుడు వారికి ఏం ప్రూవ్ అవుతా ఉంది, అఫ్కోర్స్ జన్మకి వాళ్ళు ప్రూవ్ అవ్వదు అనుకోండి, వాళ్ళు ప్రూవ్ చేయబడుతున్నారు మళ్ళీ. కానీ ఏం ప్రూవ్ చేశారు దేవుడు అక్కడ, దేవుని ముందర మీరు ఎవరైతే దేవుళ్ళు అనుకుంటున్నారో ఆ శక్తులేవి వర్ధిల్లదు. ఓకేనా? అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోట్ చేసుకోండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని
తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. అది ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను. ఏం ఆ దేవతలు అంటే ఆ తర్వాత మీరు నోట్ చేసుకుని నిర్గమాకాండం 7వ అధ్యాయం 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ అధ్యాయం అంతా మీరు చదవచ్చు. సో నైలు నది, ఆ తర్వాత భూమి వాళ్ళ ల్యాండ్, ఆ తర్వాత జంతువుల్ని వాళ్ళు అనుకోవటం, ఆ తర్వాత గాలిని, ఆ తర్వాత సూర్యుని వాళ్ళు ఏం చేసినారు, అదంతా కొంచెం చరిత్ర ఉందండి దానికి. సో అన్నిటిని వాళ్ళు ఆరాధిస్తారు. దేవుడు ఒక్కొక్క తెగులను, ఒకరోజు ఏమైంది, ఒక తెగుల్లో చీకటి కమ్ముకనలా చేసినాడా. సో అప్పుడు సూర్యుడు ఎవరు ఆధీనంలో ఉన్నట్టు, యెహోవా దేవుని ఆధీనంలో ఉన్నట్టు వీళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా అక్కడ జరిగింది ప్రియులరా. చదవండి ఒకసారి కీర్తనల గ్రంథం 115వ అధ్యాయము 3 నుంచి చూస్తే, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. చూసారా, తనకి నచ్చినట్టు తనకిచ్చ వచ్చినట్లుగా, అదే ఇచ్చ అంటే తనకి నచ్చినట్టు, తనకి ఎట్లంతా నచ్చుతుందో అట్టంతా ఆయన చేస్తాడు. సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకువు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు పట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. సో ఇది పరిస్థితి. కానీ ఇశ్రాయేలీయులారా ఎవరు నమ్ముకోండి, యెహోవాను నమ్ముకోండి. అది సో ఈయన పవర్ ముందు అవన్నీ ఏమీ లేదన్నట్లుగా. సో మనందరము కూడా ఒకప్పుడు ఎక్కడ ఉన్నామండి, ఒక విగ్రహారాధన చేస్తూ ఉన్నాము. వాటి మధ్యలో చాలా శక్తులు ఉన్నాయి అని వాటిని విశ్వసిస్తూ ఉన్నాము. దేవుడు ఎవరో మనకు తెలియదు. కానీ దేవుడే మనల్ని ఏం చేశారండి, ఆకర్షించి ఉన్న దేవుడు ఒకటే, ఆయనే శక్తిమంతుడు, ఆయన నచ్చినట్లు ఏమన్నా చేసుకుంటాడు అనేది ఈరోజు మన అందరము కేవలం కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే కాదు, ఈరోజు కూడా మన లైఫ్ టైంలో ఈ దినము కూడా మనం అందరం దాని రుచి చూస్తూ ఉన్నామా లేదా. దేవుడు ఏదన్నా చేయగలుగుతాడు, అదే దేవుని యొక్క శక్తి. కానీ విగ్రహారాధన చేసేటప్పుడు మనుషులే చేసే బొమ్మలు అవి, కానీ మనుషులే పోయి దానికి రిక్వెస్ట్లు ప్రేయర్స్ ఇస్తారు, అది మనకి ఆన్సర్ ఇస్తుంది అని. కానీ యాక్చువల్గా వాళ్ళకి ఆన్సర్ దొరుకుతూ ఉంది, అది ఇచ్చేది ఎవరు, సాతాను. ఎందుకంటే వెనకుండి ఆన్సర్ ఇస్తే వీళ్ళేం చేస్తారు, ఈ విగ్రహాన్ని మనం పూజించిన దానివల్లనే మనకి ఆన్సర్ వచ్చింది అనడం ఇది. బట్ దేవుడు మనకి ఇవన్నీ కూడా సత్యం తెలియపరిచాడు పిల్లరా. ఇక నెక్స్ట్ మీరు చూస్తే 12వ అధ్యాయం 13వ వచనము, ఈ బ్లడ్ అనేది ఒక సైన్గా ఉందండి. ఈ యొక్క రక్తం అనేది రక్షణకు ఒక సైన్గా ఉంది. 12వ అధ్యాయం 13, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా. సో ఆ రక్తం కదా, అది మనం ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఖండించండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలా. సో ఇప్పుడు కూడా ఆ రక్తం ఏదైతే ప్రొటెక్షన్ కి ఒక సైన్ గా ఉందో, మనకి యేసు యొక్క రక్తమే మన యొక్క ప్రొటెక్షన్ కి ఒక సైన్ గా ఉంది. నేను చదువుతాను చూడండి, మత్తయి సువార్త 26:17. మత్తయి సువార్త 26:17. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. సో ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ మనం చూసిందే. ఇక్కడ కూడా యేసు సిలువ వేయబడినటువంటి టైం ఏ టైమో, పస్కాను ఆచరించే సమయంలోనే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఓకేనా. సో ఆ టైంలోనే మన యేసు యొక్క రక్తము కూడా చింది. యాక్చువల్లీ ఇది రియల్, దీన్ని బేస్ చేసుకొని అక్కడ ఛాయగా ఉంది ప్రియులరా. ఓకేనా. చివరిగా దీంట్లో ఒక సింబాలిక్ ఏమంటే, అదే 12వ అధ్యాయం నిర్గమకాండము 14:15 చదవండి. ఇక్కడ బైబిలికల్గా మనం చూస్తే 7 days అనేది దేనికి ఒక అర్థం అండి, సంపూర్ణతకు, కంప్లీషన్ లేదా ఫుల్ఫిల్నెస్ అనేదానికి 7 అనే సంఖ్య మనకి
ఒక ఐడెంటిఫికేషన్గా ఉందండి, ఒక గుర్తుగా ఉంది. ఓకేనా, చదవండి. ఆ 7 రోజులు అక్కడ దేవుడు ఏం చేయమంటున్నాడు? కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. ఓకేనా, సో తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను అంటే ఇప్పుడు వాళ్ళకి కావాలంటే అది 7 రోజులండి, కానీ సింబాలిక్గా తీసుకుంటే 7 అనేది మనకు ఒక కంప్లీట్ అనేది అనుకుంది. సో మన లైఫ్ టైం మనం దేనికి జ్ఞాపకం చేసుకోవాలి? ఏ రొట్టెను మనం తినాలి? వారు తినవలసింది పులిని రొట్టె, పులిసింది కాదు. పులిని రొట్టె తింటున్నారు. మనము కూడా నిర్దోషమైనటువంటి యేసు యొక్క శరీరమునకు సాదృశ్యము రొట్టెను మనం భుజిస్తా ఉన్నామా? ఎప్పటి వరకు జ్ఞాపకం చేసుకున్నాడు? యేసు క్రీస్తుదే. యేసు మరలా వచ్చే వరకు మనం ఏం చేయాలి? మనం దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఒక సింబాలిక్గా మీరు లైఫ్ టైం మనం ఏం చేయాలి? అది మనమన్నా మరణించని, లేదా మనం బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు అన్నా రెండవ అక్కడ జరగని, అప్పటి వరకు మనము, అందుకే మనం ఏం చేస్తున్నాం? ప్రతి వారం ఏం చేస్తున్నాం? మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మనం యాక్చువల్లీ ప్రతిష్ఠితం చేయబడినటువంటి వారం అనేది యేసు యొక్క రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకునేటప్పుడు అంతా మనము ఈ యొక్క బ్రెడ్ని మనము తింటూ ఉన్నాం ప్రియులారా. సో అది అండి. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు ఛాయగానే ఉంది, కానీ నిజస్వరూపం మూరండి మనకి. అయితే ఇప్పుడు మనకందరికీ యేసు కదా నిజము, యేసు కదా జీవించాడు. అయితే ఇప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోస్తులు ఇప్పుడు దేన్ని విడిచిపెట్టేశారండి? ఇప్పుడు అపోస్తులు వదిలేసినారా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం మనకు తెలిసిందే. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. బాగా గమనించండి, 4 జరిగాయి ఇక్కడ. దాంట్లో రొట్టె విరుచుటయందు కూడా వీరు ఎలాగున్నారంట? ఎడతెగక ఉన్నారంట. అంటే అపోస్తులు దేని పక్కన పెట్టేసినారు? ఇప్పుడు పాత నిబంధనలో ఇంతవరకు చేసినటువంటి ఆ పస్కాను ఆచరించేది ఎప్పుడు జరుగుతుంది? అది సంవత్సరానికి ఒకటి. రెండోది సబాత్ అనే ఆచరింపు కూడా ఎప్పుడు ఉంది? శనివారం ఉంది. కరెక్టేనా? ఇప్పుడు వీళ్ళు సబాత్ను అన్నీ వదిలేసేస్తారు. పాత నిబంధన ప్రకారం ఆచరిస్తే ఇయర్లీ వన్స్ ఆచరించాలి, కానీ వీళ్ళు ఎప్పుడు ఆచరిస్తున్నారు? దాన్ని రెగ్యులర్గా ఆచరిస్తూ ఉన్నారు. ఎడతెగక ఎప్పుడంతా కూడుకుంటారు అప్పుడంతా యేసు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి డినామినేషన్స్ ఏం చేస్తూ ఉన్నారండి? ఇప్పటికీ కూడా మనమంతా వచ్చి సోలార్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం. వాళ్ళు ఏది ఫాలో అవుతున్నారు? లూనీ సోలార్ క్యాలెండర్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. సో దాన్ని బేస్ చేసుకొని ఆ చంద్రుని అన్ని యాంగిల్స్లో చూసేది ప్రతి సంవత్సరం ఇది ఒక ముఖ్యమైన పని అనమాట. ఎప్పుడు కరెక్ట్గా ఆ టైం వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఈ డేట్ని ఫిక్స్ చేసుకునేది. ఇప్పుడు ఇయర్లీ వన్స్ని ఫిక్స్ చేసే పస్కా వచ్చి దేని పస్కా? అది పాత నిబంధనలో ఉన్నటువంటి పస్కా కదా. తీసుకునే డేట్ వచ్చి పాత నిబంధనకు సంబంధించి పస్కా డేట్ని తీసుకొని జ్ఞాపకం చేసుకునేది ఎవరు పస్కానే? యేసుక్రీస్తు యొక్క పస్కాని. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రాంగ్ కదా. తీసుకునే డేట్ ఇప్పుడు ఇయర్కి ఒకసారి అపోస్తుల పౌలు అక్కడ లేదా శిష్యులందరూ కలుసుకొని జ్ఞాపకం చేసుకున్నారు. అలాగని జ్ఞాపకం చేసుకొని ఉంటే మనం అందరం అసలు ఎప్పుడో పాపిస్టులు అయిపోయింటాం. ప్రతి వారము తీసుకునేటప్పటికే మనం ఏమైపోతున్నాం? మరలా చేసిన పాపం మరలా చేస్తూ ఉన్నాం. యాక్చువల్ సబ్జెక్ట్ ఏం పోతా ఉంది ఇప్పుడు? నాన్నది శత్రువులు. అన్ని శత్రువులు ప్రతి వారం తీసుకునేటప్పటికే ఇంకా మన దగ్గర ఉన్నారు. ఇంకా ఇయర్లీ వన్స్ తీసుకొని ఉంటే మనమే శత్రువులు అయింటాం. మనకి శత్రువులు కాదు, మనమే శత్రువులు అయింటాం. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి ప్రియులారా. ఓకేనా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించు. ఒక్క నిమిషం చాలు. మొదట్లోనే ఏముంది అక్కడ? ఆదివారము. దయచేసి నోట్ చేసేసుకుని అంటే విడిచిపెట్టేయండి, చదువుతున్నవాని అబ్జర్వ్ చేయండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అది. సో ఇప్పుడు వీళ్ళు రొట్టె ఎప్పుడు విరుస్తూ ఉన్నారండి? ఆదివారం. శనివారం విరుస్తూ ఉన్నారా? అంటే శనివారం అనేది సబాత్, అది వాళ్ళకి. అపోస్తలులందరూ యేసును పస్కా పశువుగా అంగీకరించిన తర్వాత ఆదివారం రొట్టె విరుస్తూ ఉన్నారు. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంది? ఈ బ్రెడ్ కానీ వైన్ కానీ ఇదంతా తీసుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన యొక్క పస్కా పశువుని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25-26.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు. అయిపోయింది. దీనిలోని త్రాగునప్పుడు ఎలా ఎవరిని జ్ఞాపకం చేసుకోవచ్చు? అప్పుడు మనము యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవచ్చు. అప్పుడు ఒకవేళ సంవత్సరానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, సంవత్సరానికి ఒక్కసారి మనం తింటే అప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆయన మరణాన్ని? సరిపోతుందా అండి? సంవత్సరానికి ఒకసారి సరిపోతుందా? అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని డినామినేషన్స్ ఉన్నాయండి. ఓకేనా? అది మనం అబ్జర్వ్ చేయాలి పిల్లలు. అయితే గలతీయులకి ఏకంగా అపోస్తున్నటువంటి పౌలు పత్రికనే రాశాడు. ఎందుకు? గలతీయులు ఉన్నటువంటి వారు యేసును విశ్వసించిన తరువాత కూడా యూదులతో లింక్ ఏర్పడి ఏమైంది? అక్కడ పాత ఉన్నటువంటి పస్కాను ఆచరిస్తున్నట్లుగా పాత పద్ధతులను మరలా వాళ్ళు ఆచరించడానికి వాళ్ళతో పొత్తు కలుస్తూ ఉంది. అప్పుడు అపోస్తున్నటువంటి పౌలు వీళ్ళకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు. ఎంతో అవివేకులైన గలతీయులారా అంటాడండి. ఒకసారి 4వ అధ్యాయం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. చూసారా? ఇప్పుడు దీన్ని దేనితో పోల్చాడు పౌలు? నిష్ప్రయోజనమును బలహీనమా? సో ఇవన్నీ ఒకవేళ మనం చేసినా కానీ ఇది యూజ్ లేదు. ఎప్పుడు? ఎందుకంటే ఇప్పుడు మనం ఎరుగబడింది ఎవరి ద్వారా? దేవుని చేత ఎరుగుబడ్డాము. సో ఒకవైపు మీరు అన్యులకు తీసుకోండి, లేదా ఒక యూదులకు తీసుకోండి, ఎవరైనా కానీ వన్స్ యేసుని విశ్వసించిన తర్వాత పాతది ఏది చేసినా కానీ అదేంది? అది నిష్ప్రయోజనమును మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా మునుపటి వల్లే మరలా వాటికి దాసుల ఉండగోరనేలా. మనల్ని ఆల్రెడీ విమోచించాడు కదా. మనం విమోచించి దేవుడు ఏం చేస్తాడు? మనకి కుమారులుగా చేశాడు. అది మనం అబ్జర్వ్ చేయాలి పిల్లలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. మళ్ళా చదవండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. సరే, దేని వలన చేయిస్తా ఉన్నాడు? ధర్మశాస్త్రం వలన. విశ్వాసం వల్ల. ఎవరి యందు విశ్వాసము? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నాడు. ఓకేనా? అలాగే మనము లా ఏందండి? ఇప్పుడు ఒకప్పుడు ధర్మశాస్త్రం యూస్ఫుల్గా ఉన్నింది, బట్ ఇప్పుడు ఏంది మనకి? యేసుక్రీస్తు. అదే గలతీయులకు రాసిన పత్రిక మీరు 23 నుంచి 28 వరకు నోట్ చేసుకుని చదవండి. సో ఇక్కడంతా మనం చూస్తే యాక్చువల్ అయినటువంటి పస్కా ఏదండి మనం ఆచరించవలసిందే. సో బై మిస్టేక్ కూడా వాళ్ళు పిలిచినారు వీళ్ళు పిలిచినారని చెప్పి ఏం చేయకూడదు. మనము వెళ్ళి అట్లా అటెండ్ అయ్యి చూద్దాంలే అనిపోతే ఖచ్చితంగా మనం దేని చేస్తున్నట్టు? నిష్ప్రయోజనమైన దాన్ని చేస్తున్నట్టే, మూల పాఠముల తట్టు తిరిగినట్టే. ఓకేనా? సో అది మనం అబ్జర్వ్ చేయాలి ప్రియులరా. సో దీన్ని బట్టి మనము ఏ టైప్ ఆఫ్ పాస్ ఓవర్ అని చూసామండి. సో ఒక సిచ్యువేషన్ చూసుకొని మనము ఇది ముగించుకునేద్దాం సబ్జెక్ట్ని. ఏమంటే ఇప్పుడు ఫస్ట్ మనకు అర్థమైంది ఏమంటే, అప్పుడు పాత నిబంధనలు ఉన్నది మొత్తం ఛాయ. ఇంతసేపు ఎందుకు చూసుకోవాలంటే పూర్వమందు రాయబడినదంతా కూడా మనకు బోధ కలుగుతుకు రాయబడినది మనకు దృష్టాంతములుగా ఉంది. అది ఎంతైనా కానీ అది ఒక ఛాయగా ఉంది. అది చూసినప్పుడు అంతా మనం యేసుక్రీస్తుని చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ఏం చేశాడు యేసుక్రీస్తు? అలాగే నెరవేరుస్తూ వచ్చాడు కదా. ఇదే ఈ యొక్క నెరవేర్పును లేదా యేసే మనకు నిజమైన పస్కా అని ఎట్లయితే మనం చూసామో, మనం ఆచరించే పద్ధతి ఉంది చూడండి. మన క్యారెక్టర్, మనం ఏ క్యారెక్టర్తో మనం వచ్చి ఈ యొక్క పస్కా పశువుగా ఉన్న మన యేసు యొక్క మనం జ్ఞాపకం చేసుకుంటాం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇదేలాగే అప్పట్లో జరిగే ఆ పస్కాను కూడా చెయ్యకూడని పద్ధతిలో చేసిన ఒక టైం పీరియడ్ ఒకటి ఉండింది. కోర్స్ అది అసలు రెగ్యులర్గా పస్కానే ఏం కాలేదు, అప్పట్లో జరగనే లేదు. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతారు ఇశ్రాయేలీలో, దేవుని నుంచి వీపు చూపిస్తారు, మరలా ఒక న్యాయాధిపతి వస్తాడు, దేవుని వైపు తిరుగుతారు. న్యాయాధిపతుల కాలం అయిన తర్వాత రాజులు వస్తారు. సమ్ టైమ్స్ కాదు, ఆల్మోస్ట్ రాజులే ఏమైపోయినారు అక్కడ. దేవునికి విరోధంగా జీవించినప్పుడు మొత్తం జనం ఏమైపోయిందండి, అయిపోయింది. సో ఈ టైంలో యూదయ, ఇజ్రాయెల్ సైడ్ కాదు, సో రెండుగా విభజన అయింది కదా, యెరోబాము రెహబాము. సో యూదయ సైడు
12వ రాజగు హిజ్కియా, యూదయాకు 12వ రాజగు హిజ్కియా కాలంలో ఒక పాసోవర్ జరిగింది. అప్పుడు ఒక పస్కా జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పస్కా. ఈవెన్ యోషియా కాలంలో కూడా పస్కా జరిగింది. సో వీళ్ళంతా ఎలా చేశారంటే, అది వరకు జరగబడలేదు, బట్ యోషియా చేసిన పాసోవర్ది ఎలాగుంది, మరి ఎవరు చేయలేనంతగా ఉంది. బట్ దానికి ముందు హిజ్కియా వరకు చూస్తే హిజ్కియా పాసోవరే చాలా చక్కగా చేశాడండి. సో మీరు గమనిస్తే ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఒక గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మోషే కాలంలో దేవుడు ఏం చేశాడు, ఇత్తడి సర్పాన్ని పెట్టి ఎవరైతే ఆ అరణ్య దీంట్లో ఉన్నప్పుడు ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళు ఏమవుతారో, దాని వైపు తిరిగినటువంటి వారు రక్షించబడతారు. అంతేకాని దాన్ని పెట్టుకుని ఆరాధించమన్నాడు దేవుడు. కానీ హిజ్కియా కాలం వరకు కూడా ఇత్తడి సర్పం ఎక్కడుంది తెలుసా, ఇజ్రాయెల్ అట్లే పెట్టుకున్నారు దాన్ని. ఆ టైంలో అయిపోయింది, దాన్ని వదిలేకుండా ఇత్తడి సర్పాన్ని అట్లే పెట్టుకో ఉన్నారు. అది ఏ రాజు కూడా వచ్చి ఏం చేయలేదు, దాన్ని తీసేయండి, దాన్ని పగలు కొట్టండి అని చెప్పలేదు. ఎవరు చేశారో, ఈ హిజ్కియా రాజు వచ్చి చేశాడు. చూడండి ఒకసారి 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. సరా, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలీయులు నెహుష్టాను పేరు పెట్టి. ఓకే 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 సో అక్కడ అయిపోయిందండి. సో అంత గొప్ప వ్యక్తి నెక్స్ట్ ఏం చూస్తూ ఉన్నాడు అంటే, అట్లాగే మొత్తం యెరూషలేంని కూడా రెనోవేట్ చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, వీళ్ళందరిలో కూడా హిజ్కియాకి ముందు వరకు భక్తి ఏమైపోయింది, సమూలంగా నిర్మూలం అయిపోయిందండి. భక్తి అనేదే లేదు ఎవరి దగ్గర, యూదయ ప్రజల దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ యెహోవా దేవుడు అంటేనే తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తున్నాడంటే ఉన్న పరిస్థితులను అంతా మారుస్తున్నాడు. దాంట్లో ఒక ఉదాహరణ ఇత్తడి సర్పం. నెక్స్ట్ ఏం చేస్తాడు తెలుసా, మన ఆలయం యొక్క తలుపులనైనా రీఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఆలయం యొక్క తలుపులు అంతవరకు ఎక్కడ ఉందని అర్థం, అప్పుడు ఎలా ఉందని అర్థమో, లాక్ చేయబడి బూజు కొట్టి లోపలంతా. ఇప్పుడు మనం అందరము వారానికి ఒకసారి వస్తాము, మధ్యలో బుధవారం వస్తేనే పరిస్థితి ఎట్టుంటుంది ఇక్కడ. కొంచెం ఒక 2-3 వారాలు పెడితే ఆడంతా బూజు పడుతూ ఉంటుంది. ఇప్పుడు వారం వారం మనం అందరూ ఏం చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నామా, ఓపెన్ అవుతా ఉందా డోరు. బట్ కొన్ని వందల సంవత్సరాలు అప్పుడు ఎలా ఉంది, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడు, దాన్ని ఓపెన్ చేశాడు. చూడండి 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3 నుంచి చదవండి ఫాస్ట్గా. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3 నుంచి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి. బాగా మీరు అబ్జర్వ్ చేయండి, తలుపులు ఓపెన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎవరు లేదు అంతవరకు, లేవీయులు యాజకులు అనే వాళ్ళే లేరు. ఒకవేళ ఉన్నా సరైన కౌంట్ లేదు. దానికి ఒక కౌంట్ ఉందా మనకు తెలుసదంతా, ఎంతమంది ఎంత, వాళ్ళు తగినటువంటి వారు కూడా లేరు. చదవని కంటిన్యూ చేయండి. యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నింటినీ బయటికి కొనిపోవుడి. మన పితరుల ద్రోహులై మన పితరులు. అంటే అబ్జర్వ్ చేయండి, నిషిద్ధమైనటువంటి వాటిని బయటికి పారండి. అంటే లోపల ఏమున్నాయి, ఇప్పుడు ఆలయం లోపల ఏమున్నాయండి, నిషిద్ధమైనవంతా. దేవుని ఆలయం ప్రత్యక్ష గుడారమే ఎలా మెయింటైన్ చేశారండి. ఇక ఆలయాన్ని ఎట్లంతా సౌందర్యంగా దాన్ని కాపాడుకోవాలి. కానీ ఆలయంలో ఏముంది, నిషిద్ధమైనవన్నీ ఉన్నాయి. ఎప్పుడే ఓపెన్ చేస్తే కదా విషయం తెలిసింది. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. సరా, ఏ బలులు ఏ అర్పణలు ఏమి చేయకుండానే ఉన్నారు. ఇప్పుడు దాన్ని హిజ్కియా రాజు స్టార్ట్ చేసి పస్కాను ఆచరించేది కూడా ఏం చేశారు, ఇప్పుడు హిజ్కియా రాజు చేయడం మొదలు పెట్టాడు. ప్రియులారా, ఇప్పుడు పస్కా ఆచరిస్తాను మొదలు పెడితే సరిపోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పస్కా అంటేనే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎట్లా మనం స్టార్టింగ్లోనే సబ్జెక్ట్ పస్కా అంటే ఏమని చెప్పుకున్నామో, హిజ్కియా రాజుకి ఆ పరిస్థితి వచ్చింది. పస్కా అంటే ఏమని తెలియదు.
అప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించాలి. నాట్ ఓన్లీ జూడా, యూదయాకు మాత్రం కాదు, ఇజ్రాయేలీయులకును యూదయా సైడ్కును లేఖ రాసి ఏం చేస్తున్నాడు, ఆ కొరియర్ చేసి పంపించినాడు. వాళ్ళందరూ వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ తెలియపరిచారండి, అందరూ ఏం చేద్దాం, మనం అందరూ కలిసి పస్కాను ఆచరిద్దాము అని పంపిస్తా ఉన్నాడు ప్రియులరా. అప్పుడు మీరు చూస్తే ఈయన ఇంత పంపించిన తర్వాత కూడా వెళ్తే ఇక్కడ ఈ మనాసే, ఎఫ్రాయిము కొన్ని గోత్రస్తుంటారు కదా, వాళ్ళు ఇంత కాలం తర్వాత పిలుపునిస్తూ ఉంటే వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు ప్రియులరా. బాగా గమనించండి, ఈ పస్కాని ఏం చేశారు, వాళ్ళు రిజెక్ట్ చేసినారు. చూడండి 2 దినవృత్తాంతం 30:1 ఈయన పంపిస్తాడు. మరియు హిజ్కియా ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇజ్రాయేలు వారికందరికిని యూదా వారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయిములకును మనష్షే వారికిని పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెలయందు పస్కా పండుగ జరగకపోగా. చాలండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పంపించాడు, బాగుందండి. కానీ పస్కా ఎప్పుడు చేయాలని మనం చూసాము, మొదటి నెల. డేట్ ఎప్పుడు, ఏ నెల, అబీబు నెల, అబీబు లేదా నిసాను. సో సంవత్సరానికి ఒకసారి నిసాన్ నెల మాసంలో 14వ దినమున చేయాలి. కానీ మీరు గమనిస్తే ఆ రోజు చేయడానికి ఎవరు కూడా అక్కడ లేదు. లేవీ యాజకులు సరిపోలేదు, పస్కా చేయాల్సిన ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు, అంత యెరూషలేంలో లేదు, అందరు ఎక్కడెక్కడ ఉన్నారు, వేరే వేరే చోటంతా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, డేట్ని వేరే డేట్ మార్చుకున్నారు. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. సో ఈ వేరే డేట్ అనేది మార్చేదంతా మనకు తెలుసు కదా, ఇది వాళ్ళు వెతికినారు. హిజ్కియా ఏం చేసినాడంటే దీన్ని వెతికినాడు, డోర్స్ ఓపెన్ చేసినారు, గ్రంథాలు దొరికింది, చదివినప్పుడు ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే నెక్స్ట్ ఎప్పుడు పస్కాను ఆచరించచ్చు అన్నప్పుడు ధర్మశాస్త్రంలో దేవుడు దాన్ని క్లియర్గా ఇచ్చినాడు. ఎప్పుడు చేయొచ్చు అంటే నీసాన్ మాసం ఒకవేళ అవ్వకపోతే, కొందరు ఉంటారండి అపవిత్రులుగా ఇంకా ఉంటేనో, లేదా లోకల్లో యెరూషలేంలో లేని పరిస్థితిలో ఏదైనా ఉంటే అటువంటి వారు కూడా మరలా వచ్చి పస్కాను ఆచరించడానికి ఇంకో డేట్ ఇచ్చినాడు. అదేంటంటే నీసాన్ మాసం కాకుండా దాని నెక్స్ట్ మంత్ అదే దినమున 14వ దినమున ఆచరించచ్చు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాడు. అది ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 6-7 చదవండి. అక్కడ ఒక ఇష్యూ, ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. వాళ్ళు వచ్చి అడుగుతారు ప్రజలు, ఈ మార్గా ఈ నీసాన్ మాసం 14వ తారీఖున మీరు పస్కా చేస్తున్నారు కదా, మేము ఒక శవమును పాతి పెట్టి వచ్చేసరికి మేము అపవిత్రులుగా ఉన్నాము. ఇప్పుడు అపవిత్రులుగా ఉన్నటువంటి వాడు ఏం చేయకూడదు, పస్కాను ఆచరించకూడదు, పవిత్రునిగా వచ్చి ఆచరించాలి. మరి ఎట్లా అన్నప్పుడు మోషే సరే ఉండు, నేను పోయి దేవునితో అడిగి చెప్తానని ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. అప్పుడు దేవుడు చెప్తాడు. చదవండి 6 నుంచి. కొందరు నర శవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో, నర శవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి, యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇజ్రాయేలుల మధ్యను అర్పింపకుండునట్లు ఏలా అడ్డగింపబడితిమని అడుగగా, మోషే నిలువుడి, మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను. వెళ్ళి కనుక్కున్నప్పుడు దేవుడు ఒక ఆప్షన్ ఇస్తాడు. నెక్స్ట్ చదవండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము, మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దాన్ని తినవలెను. చాలు. సో ఈ 2వ నెల 14వ దినమున కావాలంటే ఆప్షనల్ డేట్ ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి ఇది హిజ్కియాకి తెలిసింది. అందుచేత ఇప్పుడు నెక్స్ట్ మంత్కి పెట్టుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆ డేట్కి పెట్టుకున్న తర్వాత అందరిని రప్పించేటప్పుడు ఏం జరిగింది, అది పంపించినప్పుడు అంటే అదే 30 అధ్యాయము 2 దినవృత్తాంతాలు 30 అధ్యాయంలో 3లో వాళ్ళందరూ డిసైడ్ అవుతారు ఆ డేట్ కావాలని. 5 నుంచి 8లో ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ వెళ్ళి ఇన్ఫర్మేషన్ పంచుతారు. 5 నుంచి చదవండి.
కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలుండు దేశం అంతటను చాటింపవలెనని వారు నిర్ణయము చేసిరి. ఎంత ఇంట్రెస్ట్ చూడండి హిజ్కియాకి, ఎంత ఇంట్రెస్ట్. బెయేర్షెబా నుంచి దాని వరకు, అంటే ఈ మొత్తం ప్లేస్లోనే మన ఇజ్రాయేలీలు మొత్తం నివాసం చేస్తున్నారు. అందరికీ పోయి ఏం చేయండి, ఈ విషయాన్ని తెలియపరచండి. ఎన్నో సంవత్సరాలుగా మనం ఏం చేయలేదు, పస్కాను ఆచరించకుండా పోయాము, అందరం కలిసి ఆచరిద్దామని పంపించాడు. కనిపించండి. కావున అంచెవాండ్రు అంటే కొరియర్స్ రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని యూదా ఇజ్రాయేలు దేశములంతటా సంచరించి రాజు ఆజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి. ఇజ్రాయేల్లారా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పంపించే వాళ్ళు చెప్తున్నారు కదా, దానికి వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు చూడండి. మీరు తిరిగిన ఎడల మీలో అషూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా. సో ఏం జరిగిందంటే, పితరులంతా ఏం చేస్తున్నారంటే దేవునికి అవిధేయులు. ఎందుకంటే సంవత్సరం ఆ టైంకి ఆరాధనకు రావాలంటే వచ్చేది లేదు, రావాలంటే వచ్చి ఆ పస్కాన్ని ఆచరించాలంటే వచ్చి ఆచరించేది లేదు. ఏమైంది దానివలన? దేవుని యొక్క కోపం వారిపైకి వచ్చింది ప్రియులరా. అది అందువలన ఇట్లా ఎవరు ప్రవర్తించొద్దండి, ఇంతవరకు పితరులు అవిధేయులైనారు, అదే చాలని చెప్తే నెక్స్ట్ గమనించండి, ఆ మహా ఉగ్రత మీ పైకి రాకుండా చూసుకుందాము ఆయన సేవించిన 9వ వచనంలో, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెరతీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును. చెరపట్టుకొని పోయిన వారంతా ఉన్నారే, దేవుడే ఒకసారి అనుకుంటే అందరికి ఏమవుతుంది, కార్యం జరుగుతుంది. దేవుని కనికరం మనకు కావాలి ఇప్పుడు అని చెప్పాడు. వారు ఈ దేశంలోకి తిరిగి వచ్చేదరు, కనికరం పుట్టి దేవునికి వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఆయన మీ యందు ప్రసన్నుడగును అని చెప్తే 10వ వచనంలో చూస్తే ఎగతాళి చేసి మాట్లాడారండి. 10వ వచనం చదవండి. అంచెవాండ్రు జెబులూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్యేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. ఎగతాళి చేసి మంచి చెప్పకపోయినారు, రండి ఆచరిస్తాం రండి అంటే ఎగతాళి చెప్పిన వాళ్ళు ఏమన్నా ఫిలిస్తీన్లు లేదా అమోరీలు అమ్మోనీయులు వాళ్ళ ఎవరది? ఇజ్రాయేలీయులు, యూదా దేశస్తులే, బయట ఆడాడ ఉంటారు కదా, వీళ్ళు చెప్తే ఎగతాళి చేసినారంట. ఓకేనా, అది పరిస్థితి అండి. అయినప్పటికీ కూడా కొందరైతే ఆచరించే ముందొచ్చారు. నెక్స్ట్ వచనం. అయినను అషేరు మనష్షే జెబులూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును చూసారా. కొందరైతే ఈ ఆహ్వానాన్ని తెలుసుకుని వాళ్ళకి దుఃఖం కలిగింది. అయ్యో, ఇన్ని కాలం ఏమైపోయింది, మనము దేవునికి దూరంగానే ఉన్నామా, అయితే మన పితరులందరూ దేవునికి విరోధంగా జీవించి చనిపోయారు, మనం బ్రతికున్నప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు ఇంకా తెలుసుకొని వెళ్ళాలని దుఃఖం కలిగింది. ఆ దుఃఖం ఎంతమందిలో కలుగుతుంది? ఎవడైతే తన తప్పిదమును ఒప్పుకుంటాడో దాన్ని కనిపెడతాడో వానికే ఆ దుఃఖం కలుగుతుందండి. అది ఆచరించడానికి ముందుకెళ్ళారండి. సో ఈ విధముగా వీళ్ళందరూ కలిసి దీన్ని ఆచరణ స్టార్ట్ చేస్తారు. రక్తమును ప్రోక్షించడం మీరు నోట్ చేసుకోండి. 15, 16లో ఈ యొక్క జరగడం 2వ నెల 14వ దినం జరుగుతుంది. రక్తాన్ని ప్రోక్షిస్తారు. ఓకేనా. ఆ తర్వాత కొందరు అపవిత్రులుగానే వచ్చి ఏం చేస్తారంటే ఇప్పుడు ఆచరిస్తారు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు వధించడం జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. ఇప్పుడు మీరు 17, 18 చదివితే పస్కాను ఆచరించక వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు కొందరు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు పస్కాను ఎలా ఆచరించాలి మనం ఆల్రెడీ చదువుకున్నందుకు ముందు. మనల్ని మనం ఏం చేసుకోవాలి?
పవిత్రం చేసుకొనే వచ్చి పస్కాని ఆచరించాలి. అలా పవిత్రత లేని దానివల్ల దేవుడు వారి కొరకు ఒక ఆప్షన్ కూడా పెట్టాడు. సంఖ్యాకాండంలో మనం చూసాము, శవాన్ని ముట్టుకొని వచ్చారు కాబట్టి అని అన్నీ చేస్తున్నాడు. అయితే పస్కాని మొదటిది మనం ఏం చూసాము, నిరాకరించారు. బాగా అబ్జర్వ్ చేయాలి, నెక్స్ట్ కంపేర్ అవుతుంది. మొదటిది పస్కాని నిరాకరించారు. రెండోది పస్కాని ఆచరించవలసిన పద్ధతి ఏమంటే మనం పవిత్రం చేసుకొని వచ్చి ఏం చేయాలి, పస్కాని ఆచరించాలి. కొందరు స్ట్రైట్గా వచ్చి దూరేయడం అనమాట పస్కాని ఆచరించేసి. ఇప్పుడు కరెక్ట్ అది పవిత్రం చేసుకోవాలి కదా, అయితే చేసుకోరు కొందరు. చదవండి 17-18. సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారు అనేకులు ఉండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతి వాని నిమిత్తము పస్కా పశువులను వధించు పని లేవీలకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబులూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించు కొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా అంటే విధికి విరుద్ధం ఏం చేస్తారు వాళ్ళు వచ్చి పస్కాను ప్రతిష్ఠించుకోలేదు, అంటే పవిత్రపరచుకోలేదు, ప్రతిష్ఠితం చేసుకోలేదు, నేరుగా వచ్చి ఆచరించేస్తున్నారు. ఆచరింపగా అంటే ఏమైపోయింది, ఆచరించేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి, దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ అది కూడా అక్కడ వీళ్ళని కట్టబెట్టాలని చెప్పాడు. వీళ్ళందరూ ఏం చేయాలి, కట్టబెట్టి వీళ్ళకి ఇజ్రాయేలుడు. ఇప్పుడు ఒక సున్నతి చేయకపోతే ఎట్లా, వాడు ఇజ్రాయేలుడు కాడు. అట్లా పవిత్రం చేసుకోకుండా వచ్చి వాడు ఆచరిస్తే వాడిని కట్టబెట్టి దూరం వేసేయాలి అంతే. అయితే హిజ్కియా ఏం చేస్తాడు చూడండి, హిజ్కియా 19. హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచు కొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము. బాగా అబ్జర్వ్ చేయండి, మనస్సు ఉంది, ఆశ్రయింపదానికి మనస్సు ఉంది, కానీ వాళ్ళు ఎలా వచ్చి ఆశ్రయింపట్లేదు, పరిశుద్ధంగా పవిత్రం చేసుకోకుండా ప్రతిష్ఠితం చేసుకోకుండా వచ్చి ఆచరించిన వారి కొరకు హిజ్కియాపై దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు. దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. ఎంత గొప్ప కార్యం ఈ రెండు సెంటెన్స్ జరిగింది తెలుసా. మొదటిది వారు అపవిత్రులుగా వచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగు. అలా వచ్చిన దానికి హిజ్కియా మనస్సు ఎవరికి సింబాలిక్గా ఉంది, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు. మనం అందరం ఇప్పుడు మెసేజ్ అయిపోయిన వెంటనే దేంట్లో పాల్పుచ్చుకోబోతున్నామండి, యేసు యొక్క రక్తమునకును శరీరమునకును సాదృశ్యంగా ఉండు రొట్టె ద్రాక్షరసం బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు పుచ్చుకోబోతున్నామా. అలా పుచ్చుకునేటప్పుడు ఎలా పుచ్చుకోకూడదు, అపవిత్రులుగానే. ఎందుకంటే లాస్ట్ వారం మనం దానిలో వేసాము. వేసిన తర్వాత అపవిత్రముగా మనం జీవించి వచ్చి పుచ్చుకుంటే యాక్చువల్గా అయితే అది విధి విరుద్ధమా, విధి రూపకమా, విధి విరుద్ధము. అలా చేసినప్పుడు హిజ్కియా ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని దగ్గర పోయి. అప్పుడు దేవుడు ఎవరి ప్రార్థనను బట్టి మాత్రం వారిని అంగీకరించాడో వారిని స్వస్థపరిచాడో, హిజ్కియా ప్రార్థన చూసారా. అప్పుడు అంగీకరించి దేవుడు ఏం చేస్తాడంటే జనులను స్వస్థపరిచను. చూసారా, అది జరిగింది ప్రియులరా. అప్పుడు ఇది మనకి ఒక పెద్ద పాఠముగా ఉంది. కండుచండి 21-22. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను గణపరచుచు గొప్ప నాదములు గల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండుగ ఆచరించిరి. సో అందరూ కలిసి సంతోషంగా ఏం చేస్తారండి, పస్కాను ఆచరించి 7 దినములు పులియని రొట్టెలను తిని కంప్లీట్ చేస్తారండి. సో మీరు అది 27లో చూస్తే అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడిన వారి ప్రార్థన ఆకాశం ఉన్న పరిశుద్ధ నివాసమునకు అంటే మన దేవుని దగ్గరికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక పస్కా జరిగింది. అది ఎక్కడికి పోయి చేరింది, అది దేవుని దగ్గరికి పోయి చేరింది ప్రియులారా. ఎంత గొప్ప విషయం. ఇప్పుడు మన పౌలు చెప్పినట్టు పూర్వమందు రాయబడినదన్నీ కూడా మనకు బోధ మరియు దృష్టాంతములుగా మనకు ఉందనేటప్పుడు ఇది మనకు దృష్టాంతములుగానే కదా ఉంది.
అంటే హిజ్కియా ఆరా తీశాడు. అది ఎంత చక్కగా ఉంది, ఎంత గొప్ప వ్యక్తి చూడండి. సామెతల గ్రంథం 25:1-2 ఉంది చూడండి, నేను చదువుతాను. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. రాజు ఏం చేస్తాడు? వెళ్ళి మొత్తం వెరిఫై చేస్తున్నాడు. వాళ్ళ నాయన ఎట్టయితే ఉన్నాడో మనం అట్టే ఉంది పోదాం అని అనుకోలేదు. ఏం చేశాడు? సంగతిని శోధించాడు, చూశాడు, తలుపులు తీశాడు. వెళ్ళి చూస్తే ఆల్రెడీ మనం అంతా ఇంత గుంప పెట్టుకున్నాం తల మీద దేవుని ఉగ్రతనని తెలిసింది. వెంటనే ఏం చేస్తాడు? సంగతిని శోధించి పస్కా అనేది ఒకటి ఉంది, పులియన్ రొట్టెల పండుగ అని ఒకటి ఉంది, ఇవన్నీ ఆచరించాలి. ఇది ఆచరించకపోతే మనం అసలు పవిత్రుల లిస్టులోనే ఉండము, అసలు మన విన్నపం మీద కూడా దేవుని దగ్గరికి చేరదు అని తెలుసుకొని చేసినటువంటి ఇంత గొప్ప వ్యక్తి ఈ కార్యము మనకి సాదృశ్యంగా ఉంది ప్రియులరా. ఇదే విధముగానే యేసుక్రీస్తు కూడా మనందరినీ కూడా ఎలా ఉంచాలనుకుంటున్నారు తెలుసా? మనకందరికీ తెలిసిందే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. ఎఫెసీ 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా? తన్ను తాను అప్పగించుకున్నాడండి. ఇది హిజ్కియా ప్రేయర్ చేశాడు. మన ప్రభు ఏకంగా ఏమి ఇచ్చాడు మనకి? శరీరమునే ఏం చేస్తున్నాడండి? శరీరధారి తెర ద్వారా ఆయన తనను అప్పగించుకున్నాడు పిల్లలు. ఒక మార్గం తెరిచాడు, అందులో ఇప్పుడు మనం అంతా ఉన్నాం. సో మనందరికీ ఒక ధైర్యం కలిగిందా? ఇప్పుడు మనందరికీ ఒక ధైర్యం కలిగింది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8-9. 2 కొరింథీ 5వ అధ్యాయము 8-9. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులా అపేక్షించుచున్నాము. సరా? సో ఇప్పుడు మనం అందరం కూడా ఎవరికి ఇష్టలుగా ఉండాలండి? దేహముతో ఉండేటప్పుడు. ఎందుకంటే అక్కడ వాళ్ళు లిటరల్గా వారి దేహాన్ని ఏం చేసుకోవాలి? వాళ్ళ శరీరాన్ని అప్పట్లో ప్రతిష్ఠించుకోవాలి, పవిత్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ దేహంతో ఉన్నంత వరకు మనం ఎలా కాపాడుకోవాలి? మన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. అదే పౌలు చెప్తున్నాడు ప్రియులరా. అయితే అదే పౌలు చెప్తాడు 1 కొరింథీ 11:27. దీంట్లో అయోగ్యముగా మనం వచ్చి చెయ్యి వేయకూడదు. 11వ అధ్యాయము 27 1 కొరింథీ. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. చూసారా? ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే జ్ఞాపకం చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ జ్ఞాపకం చేసుకునే దాంట్లో తప్పుగా కానీ జ్ఞాపకం చేసుకుంటే మనకి మేలు రావాల్సింది పోయి యేసుక్రీస్తు రక్తం ద్వారా, అదే యేసుక్రీస్తు రక్తాన్ని తప్పుగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేమొస్తా ఉంది? ఏమొస్తా ఉంది? అపరాధం. అంటే యాక్చువల్లీ ఏమి? అతిక్రమం చేస్తే అపరాధం అవుతాము. అతిక్రమం అంటే ఏంది? పాపము చేస్తేనే మనకు అపరాధం వస్తూ ఉంది. కానీ యేసు యొక్క రక్తమును తప్పుగా తీసుకుంటే కూడా మనం ఏమవుతామో అది కూడా ఒక అపరాధమే. ఒకటి చేస్తే ఒక్కోసారి పాపులు అవుతాము, కొన్ని సరిగ్గా చేయకపోతే పాపులు అవుతాము. అర్థమవుతుందా? సో దీనికే దేవుడు చెప్పాడు, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఒకసారి ఛాన్స్ వచ్చింది హిజ్కియా ప్రేయర్ చేసిన తర్వాత. ఆ తర్వాత హిజ్కియా ఎవ్రీ ఇయర్ వచ్చి ప్రేయర్ చేసుకుంటా కూర్చున్నాడా? లేదు. బట్ ఇప్పటికీ మన నిమిత్తం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? విజ్ఞాపన. మన యేసు అనే మన పస్కా పశువు, మన ల్యాంబ్, మనం ఏం చేస్తున్నాం? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టు పిల్లరా. వాక్యం చక్కగా చెప్తా ఉంది. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. చివరిగా 2-3 వచనాలు చూసి ముగించుకుందాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. మొదటిగా మనం పాపం చేయకూడదు అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం ఆలోచిస్తే మనల్ని మనము పవిత్రపరచుకొని పస్కాను ఆచరించాలి. ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసు అనే పస్కాని మనము ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం పాపం చేస్తే
మనం అపవిత్రపరచబడితే ఏం చేయాలి? నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చూసారా, ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడండి ఈరోజు. నిజం చెప్దామా, యేసుక్రీస్తు యొక్క రక్తము అనేటువంటి ఒక సోర్స్ మనకు లేకపోతే ఈరోజు మనకు ధైర్యం ఉంటుందా అండి? ఏ వయసు వారికి తగినట్టు ఆ వయసు వారు ఏదో ఒక పాపం చేస్తూ ఉన్నారు. చేయకున్నట్టు దేవునికి స్తోత్రం. పడిపోతున్నటువంటి వారు జ్ఞాపకం చేసుకోవాల్సింది, మీరు పెద్దోళ్ళైనా కావచ్చు, మీరు యవ్వనులైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, ఎవరైనా కానీ ఏదో ఒక విషయం మనము అపరాధులు పాపం చేయటం ద్వారా అవ్వడం అయితే, అలాగే అయోగ్యముగా వచ్చి దీంట్లో మళ్ళా చేయి వేస్తే మరలా ఏమవుతున్నాం మనం? ఇంకొక విధంగా అపరాధులు అవుతున్నాం. కానీ ఆ టైంలో కూడా దేవుడు మనకిచ్చే ఒక సహాయం ఏమండి? ఏం చెప్పాడు? ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆ రోజు వారికి ఉత్తరవాది ఎవరున్నారండి? హిజ్కియా ఉన్నాడు. ఇప్పుడు మనకి మన యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రియులరా, చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16. అందుకే ఈయన ఎటువంటి వాడు తెలుసా అండి? హన్నా వచ్చి దుఃఖంతో ప్రార్థన చేస్తా ఉంటే ఏలికి ఎట్లా కనిపించింది? అది ఎట్లా ఎగతాళిగా అంటే అది ఆ యాజకుని తత్వము. ఆయనకి హన్నా యొక్క బాధ కూడా అర్థం కాలేదు. ఏలి గురించి మనం ఒకసారి ధ్యానం చేశాం కదా. ఆయన ఉన్న కాలంలో అసలు ఏ మంచి కార్యం కూడా దేవునికి యూస్ఫుల్గా ఏది జరగలేదు ఏలి ఆయన ఉండేటప్పుడు. బట్ మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడు? చదవండి 4:15-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. చూసారా, మనకు ఇప్పుడు ఏం కలిగిందే? ధైర్యం. ఒక ధైర్యం కలిగిందండి. ఏమంటే పడిపోతా ఉన్నాం, ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉన్నామండి. దేవుణ్ణి సంతృప్తి పరచలేకుండా పోతాం, ఏ విషయమైనా కావచ్చు. కానీ మధ్యలో ఒక వ్యక్తి వచ్చి నిలబడి, యెహోవా దేవునికి మనకి మధ్యలో ఒక వ్యక్తి వచ్చి నిలబడి మనకు నాకు తలుచుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే, మనకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారండి మన కొరకు. ఎక్కడైనా పోయి ఆడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఈడ వీళ్ళని రిక్వెస్ట్ చేసి మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మన యేసుక్రీస్తు మనకు ఒక ధైర్యంగా నిలబడ్డాడు. వచ్చి దేవుని దగ్గర వెళ్ళి, ఒక్క అవకాశం ఇదేవా, ఈ దేహంలో ఎటువంటి బలహీనతలు ఉంటాయని యేసు ఏం చేస్తారు? వాటన్నిటిని ఆయన చూసిన తర్వాత యేసుకే అర్థమైంది, ఈ శరీరంలో ఉండి అన్నిటినీ జయించడము కష్టమే. కానీ ఆయన జయించట్లేదా అంటే ఒకదాని అడ్వాంటేజ్ తీసుకునేకూడదు వెంటనే. సో కష్టమే కాబట్టి దేవా వాళ్ళని వదిలేసే అని కాదు, కొంతకాలం వరకే మనకు కూడా కృప అనేది ఇవ్వబడుతూ ఉంటుంది. ఓకేనా? సో యేసుక్రీస్తు మనకు ధైర్యం ఇచ్చేటువంటి వాడుగా ఉంది. అప్పుడు మనం నాశనమైనటువంటి వారు కాకుండా ఒక అవకాశం, ఇంకొక అవకాశం. మొన్న అదే ఎవరితో బర్త్డేస్ అన్నీ మనకు జరుగుతుంది. విష్ చేసేటప్పుడు ఎవ్రీ బర్త్డే కూడా నేనైతే విష్ చేసేటప్పుడు నా బర్త్డేకి నేను ఏమనుకుంటాను అదే నేను విష్ చేస్తాను. న్యూ ఇయర్ మనకు ఒక అవకాశము, ఆ తర్వాత పుట్టినరోజు అది జన్మదిన జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఏమంటే ఒక సంవత్సరానికి ఒకసారన్నా మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం, మనం చేసుకున్న నిబంధనలను మనము ఉల్లంఘించాం, పాటిస్తున్నాం. అయితే దానికంటే భయంకరమైనటువంటి భయం కలిగించే కార్యక్రమమే ప్రతి వారం మనం ఏం చేస్తున్నాం? వచ్చి యేసు యొక్క బల్లని తీసుకునేటప్పుడు వణుకు పుట్టాలండి. మనకు ఏం పుట్టాలి? వణుకు పుట్టాలి. ఎందుకంటే ఈ అవకాశాన్ని ఇవ్వడానికి ఈయన రక్తంతో మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంది. ఓకేనా? అందుకే ఎంత ధైర్యం కలిగించే విధంగా ఇంకో మాట అదే పౌలు చెప్తాడు. ఇది యోహాను చెప్పాడు, పౌలు చెప్పేది చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 22, 23, 24 చూడండి. ఇప్పుడైతే సియోను కొండకును 10వ అధ్యాయం 19 నుంచి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు
ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉతకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఓకేనా? సో ఏది ఏమైనప్పటికీ మనం దేవుని యొక్క సన్నిధానమునకు చేరాలి. ఎలా చేరాలి? అదే ఇంతసేపు మనం చదువుకునింది పిల్లల. ఓకేనా? సో ఇవన్నీ ఈ యొక్క గుడ్ ఫ్రైడే సీజన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే మనం ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని అయితే మనమైతే అస్సలు లేదు. మనం ప్రతి వారం కూడా ఏం చేస్తూ ఉన్నాము? యేసు యొక్క రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. బట్ అదర్ డినామినేషన్స్ అంతా ఎలాగున్నారనేది మనం కంటి ముందరే చూస్తూ ఉన్నాం. ఏమంటే అక్కడే వారికి మనకి ఉన్న అసత్యం అనేటువంటి ఒక వ్యత్యాసం. తీసుకునేదేమో పాత నిబంధన డేటు, ఆచరించేదేమో యేసుక్రీస్తు పస్కాని. ఎట్లా అవుతుంది? బట్ మనము రెగ్యులర్గా మనం ఆచరించాలండి. సో ఇలా ఆచరించేటప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి అంటే, విలువైన యేసు యొక్క రక్తమునకు మనం ఏం చేయకూడదు? మరలా మలినము కలిగించకూడదు. ఓకేనా? చివరిగా చూడండి 1 యోహాను 3:19. 1 యోహాను 3:19. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము. ఇది మనం ఇప్పుడు చేయబోతా ఉన్నామా? ఇది మనం ఇప్పుడు చేయాలండి. ఇప్పుడు మనకు తెలుసు ఏ ఏ విషయంలో అంతా మనకు దోషారోపణ కలుగుతూ ఉంది. పలానా విషయంలో మనకు ఒక ఏమండేది మనకు కృంగుతూ ఉన్నాము. అస్కా ఓకే, పాత జీవితం ఎట్లా వదిలేస్తాం, ఇప్పుడు మెజర్ చేసుకుందాం. మన జీవితంలో ఇంకా దోషారోపణ కలిగితే దేవుని దగ్గర ఏం చేయాలి? మనము చేయాలి. అట్లా కాదని మరలా మనం చేస్తే పౌలు ఏం చెప్పారండి? ఇటుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబోటకు సాధనమైన, ఇది గొప్ప సాధనం, యేసు యొక్క సాధనం ఇది, నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుగా ఎంచబడునని మీకు తోచును. కాబట్టి మనం ఆ రూట్ మనకొద్దు. మన హృదయము కంటే అధికుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి మన బలహీనతలను దేవుని ఎదురు చెప్పుకొని ఏం చేయాలండి? ప్రతి వారం కూడా మన యొక్క పస్కా పశువుకు యేసు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. సో మొదటిది పాత నిబంధన అనే పస్కాని కాదు మనం ఆచరించేది, మన పస్కాగు యేసును ఆచరించేదే కరెక్ట్ అయినటువంటి పస్కా, సరైనది. రెండోది, ఏ విధముగా మనం ఆచరిస్తే, ఎటువంటి క్యారెక్టర్తో మనం ఆచరించాలి. సరే అబ్బా మాకు సత్యం తెలుసు, మేమంతా యేసే నిజమైనటువంటి మా పస్కా పశువు అనుకున్నామని సరిపోతుందా? దాన్ని ఎలా ఆచరించాలి? పవిత్రపరచుకోవాలి, ప్రతిష్ఠితం చేసుకుని మనం ఏం చేయాలి? ఈ యొక్క మరణమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా తండ్రిని దేవుడు మనకు అందరికి సహాయం చేయను గాక. ఇంతవరకు ఓపికతో మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.